మరి ఇప్పుడు మేతి గవ్వలకు కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. మేతి గవ్వలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కసూరి మేతి కొద్దిగా, మైదా 1 కప్పు, ఉప్మా రవ్వ 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్ చూసేద్దాం. రెడీ? సో స్టార్ట్ చేద్దామా రజనీ గారు? ఓకే. సో ఫస్ట్ ఆయిల్ హీట్ పెట్టేసుకుందాము, ఎందుకంటే టైం పడుతుంది కదా. మీరు పిండి కలిపేసుకోండి. ఫస్ట్ బౌల్ తీసుకుని మైదా తీసుకుందాం. ఫస్ట్ ఓకే, మైదా 1 కప్. నెక్స్ట్ రవ్వ తీసుకుందాము. ఓకే, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ. రవ్వ వేసాము. నెక్స్ట్ పచ్చిమిర్చి వేద్దాం. పచ్చిమిర్చి పేస్ట్. పచ్చిమిర్చి పేస్ట్. నీకు స్పైసీగా ఇష్టమా? అది స్వీట్ లో ఏంటి పచ్చిమిర్చి? ఇది స్వీట్ కాదు బంగారం, హాట్ గవ్వలు. కస్తూరి మేతి వేసుకుందాం. కస్తూరి మేతి. సో ఇందులో కసూరి మేతి ఫ్లేవర్ అనేది మనకు కొంచెం డిఫరెంట్ అన్నమాట గవ్వల్లో. జీలకర్ర పౌడర్. ఓకే, సాల్ట్. నెక్స్ట్ సరే, ఎందుకలా ఒక్కొక్కటి మింగేస్తున్నారు మాట అంటే నోరు ఊరుతుంది ఫస్ట్. అదే అలా ఉంది. నెయ్యి తీసుకోవాలి. నెయ్యి వేసుకోవాలి కొంచెం. ఓకే, ఇవన్నీ కొద్ది ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ అన్ని బాగా మిక్స్ అవ్వాలి పిండిలో. ఇప్పుడు వాటర్ కొన్ని. ఇది బేసిక్ గా సంక్రాంతి స్పెషల్ ఏమన్నా అంటారా? అంటే ఈ గవ్వలు ఇవన్నీ ఏంటంటే మనకి ట్రెడిషనల్ వెరైటీస్ కదా. సంక్రాంతికి ఏంటంటే మెయిన్ అరిసెలు. ఓకే, ఇది కొద్దిగా గట్టిగానే తడపాలి, చపాతీ పిండి లాగా. ఓకే, ఇది ఒక ½ అన్ అవర్ నానబెట్టాలన్నమాట. ఈ పిండి నేను ఆల్రెడీ కలిపి పెట్టానండి, ఉంది, అది వాడేద్దాం. అది వాడదాం. సో రెడీ అయ్యి పిండి పిండి రెడీ అండి. ముందు కలిపి పెట్టుకున్నది ఆ తర్వాత కూడా బాగా కలుపుకోవాలి పిండిని. కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని ఓకే మనం గవ్వల్లాగా చేసుకోవాలి. నేను కూడా చేస్తాను ఉండలు, మీకు హెల్ప్ చేస్తాను ఎందుకంటే గవ్వలకి టైం పడుతుంది కదా. సో ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుని మనకి పీటలు మార్కెట్ లో దొరుకుతాయి, హాయిగా దొరుకుతాయి. ఈ చెక్కకి కొద్దిగా నెయ్యి రాసేసుకొని బాగా వస్తుంది అనమాట. ఓకే, డిజైన్ అనేది బాగా వస్తుంది అంతే. వావ్, బాగున్నాయి కదా. చేయొచ్చా? నేను చేయొచ్చు. ఇంకోటి చూపించండి. ఎలాగా? ఇలాగే జస్ట్ ఇలాగా అనాలి అంటే వచ్చేసి సింపుల్ వచ్చేసింది. ఇప్పుడు ఆయిల్ ఫ్రై లో లోగా నో ప్రాబ్లం. నేను కూడా ఒకటి వేసేయండి అంతే. అయ్యో, హ్యాపీ బర్త్డే టు గవ్వలు, హ్యాపీ బర్త్డే టు గవ్వలు. తీసేసేయచ్చు మీరు. యాక్చువల్లీ గీత నా కోసం త్వరగా చేయడానికి ఫస్ట్ ఆయిల్ ని ప్రీ హీట్ చేసింది కాబట్టి బాగా హీట్ చేసి, అంటే ఇలాంటి వాటికి కొంచెం ఫాస్ట్ గా హీట్ అయితే బాగా వేగిపోతాయి. సూపర్. పక్కన రోజు నేను ఒక్కదాన్ని నుంచొని లొట్టలేసుకుంటూ ఉంటా వంటలు. నాకు తోడు నువ్వు కూడా దొరికావు. నీకు తోడు వచ్చాను ఎందుకంటే రాజుగారు ఎలాగో లొట్టలేరు. సో రెడీయా? రెడీ అండి. మంచి స్మెల్ వస్తున్నాయి రజనీ గారు, ఆ కసూరి మేతి ఫ్లేవర్ అంతా కూడా. నేను పట్టుకున్నా, మీరు వదిలేచ్చు హ్యాపీగా. సో మరి వేడివేడిగా గవ్వలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి గవ్వలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, ఉప్మా రవ్వ, పచ్చిమిర్చి పేస్ట్, కసూరి మేతి, జీలకర్ర పొడి, ఉప్పు, నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని గవ్వల పీటపై ఉంచి గవ్వల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మేతి గవ్వలు రెడీ. ఓకే, సో మరి చక్కగా గవ్వలు కూడా రెడీగా ఉన్నాయి. ఇందులో నేను చేసింది కూడా ఉంది కదా, అది ఏరుకోవాలంటే కష్టం. ఇదిగో నేను చేసింది ఇదే రా, తిను నువ్వు. హ్యాపీ సంక్రాంతి. తీసుకోవద్దిగా. చీర్స్ కొట్టుకుందాం. సరే, చీర్స్. బాగున్నాయి గుల్ల గుల్లగా, అంటే క్రంచీ క్రంచీగా, స్పైసీగా క్రంచీగా బాగున్నాయా? చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయా? ముందు నోట్లో తినురా. నీకు నచ్చిందా? చాలా నచ్చింది. చాలా నచ్చిందా? సేమ్ డైలాగ్ అన్నిటికీ కదా. రాజుగారు ఎలా ఉంది? బాగుంది. కొంచెం అంటే కసూరి మేతి ఫ్లేవర్ లో అది వరకు మనం అంటే వేరే వేరే రకాల్లో కాంబినేషన్ లో చూసాం. ఇలా కసూరి కాంబినేషన్ లో బాగుంది. బాగుంది రజనీ గారు. స్పైసీగా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి.
సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు పండగ పూట ఇలా మీరు వచ్చి మంచి వెరైటీస్ మాకు చేసి చూపించినందుకు. సో ఎలా అనిపిస్తుంది మీకు మా షోలో పార్టిసిపేట్ చేయటం మీ పిల్లలతో? చాలా హ్యాపీగా ఉందండి. సో రాజు గారు, మన పిల్లల గిఫ్ట్లు శ్రీముఖితో ఇప్పించేద్దాము. ఓకే, సో ఇదిగో ఈ రెండు వాళ్ళిద్దరికి, నీకు కాదు వాళ్ళిద్దరికి. ఓకే, నా తరపు నుంచి గీతక్క తరపు నుంచి. రే హ్యాపీ బర్త్డే రా, హ్యాపీ సంక్రాంతి టు బర్త్డే అను. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇవి నా తరపు నుంచి నువ్వు ఇవ్వు గీత. కాదు, నువ్వే ఇవ్వాలి, రోజు నేను ఇస్తాను. సో రజనీ గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చే. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. సేమ్ టు యూ. అండ్ శివాని గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ. అది కూడా ఇస్తా, అవన్నీ నీవే తీసుకెళ్ళిపో, నీకేం కావాలి. ఓకే, థ్యాంక్స్ అండి. బాయ్. ఓకే, మరి మధురం మమకారం సెగ్మెంట్ లో మీరు కూడా మీ పిల్లలతో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఆరెంజ్ పండు తినేసిన తర్వాత ఆ తొక్కలు పడేయకుండా బాగా ఎండబెట్టుకుని పొడిలాగా చేసుకుని సున్నిపిండిలో కలుపుకొని కనుక స్నానం చేస్తూ ఉన్నట్లయితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, మృత కణాలన్నీ కూడా తొలగిపోతాయి, చర్మం కాంతివంతంగా ఉంటుంది.